ఫ్రెండ్స్, ఒక ఊర్లో బన్నీ సన్నీ అని చెప్పేసి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కొత్తగా ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేశారండి. బన్నీకి ఏమో ట్రేడింగ్ గురించి నాలెడ్జ్ అయితే ఉంది, కానీ సన్నీకి మాత్రం ట్రేడింగ్ గురించి ఎటువంటి నాలెడ్జ్ అయితే లేదనమాట. ఇద్దరు ఒకేసారి ఒకే కంపెనీకి సంబంధించిన స్టాక్ అయితే బై చేశారు. బన్నీకి ఏమో 1000 రూపీస్ లాస్ వచ్చింది, సన్నీకి ఏమో 10,000 రూపీస్ లాస్ వచ్చింది. బన్నీ ఏమో మంచి మంచి ప్రాఫిట్స్ సంపాదించుకుంటూ ఇంకా ట్రేడింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారండి. కానీ సన్నీ మాత్రం డబ్బులు మొత్తం లాస్ చేసుకుని దుకాణం బంద్ చేసుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బన్నీ రిస్క్ మేనేజ్మెంట్ పాటించాడు అనమాట, కానీ సన్నీ మాత్రం పాటించలేదు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని చెప్పేసి. అదే మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. వాట్ ఈస్ రిస్క్ మేనేజ్మెంట్ చూస్తే గనక మనం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఆ ట్రేడ్ లో మనకు ఎంత లాస్ రావాలో ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. జనరల్ గా మన దగ్గర ఉన్న క్యాపిటల్ లో 1% మనం రిస్క్ తీసుకోవచ్చు అనమాట. మన దగ్గర కనుక ఒక 1 lakh రూపీస్ ఉంటే గనక ఒక ట్రేడ్ కి మనము 1000 రూపీస్ రిస్క్ పెట్టి ట్రేడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదే పాయింట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చెప్పాను కదా, నేను బన్నీ సన్నీ వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు కూడా ట్రేడింగ్ కొత్తగా స్టార్ట్ చేస్తారని చెప్పేసి. సో ట్రేడింగ్ కోసం వీళ్ళు క్యాపిటల్ 1 lakh రూపీస్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. సో బన్నీ దగ్గర 1 lakh రూపీస్ అయితే ఉంది, సన్నీ దగ్గర 1 lakh రూపీస్ అయితే ఉంది. సో బన్నీ ఏం చేస్తారంటే రిస్క్ 1% అనేది ఫిక్స్ చేసుకున్నాడు అనమాట. అంటే ఒక ట్రేడ్ కి 1% రిస్క్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. కానీ సన్నీ మాత్రం ఎటువంటి రిస్క్ అయితే డిసైడ్ చేసుకోలేదు. బన్నీ 1% రిస్క్ పెట్టాడు కాబట్టి ఒక ట్రేడ్ లో మాక్సిమం అతనికి 1000 రూపీస్ మాత్రమే లాస్ వస్తుంది. కానీ సన్నీ మాత్రం ఎటువంటి రిస్క్ మేనేజ్మెంట్ తీసుకోలేదు. అతను తెలిసిందంతా బై చేయడం, సెల్ చేయడం అంతే. ఇప్పుడు వీరిద్దరికి కూడా ఒక మంచి స్టాక్ అయితే దొరికిందండి. ఆ స్టాక్ లో మంచి ఎంట్రీ కూడా దొరికింది అనమాట. సో బై ప్రైస్ వచ్చేసి 145 రూపీస్. 145 రూపీస్ వీళ్ళిద్దరు కూడా సేమ్ ప్రైస్ కి స్టాక్స్ అయితే బై చేస్తారు. బన్నీ వచ్చేసి 200 షేర్స్ బై చేస్తే సన్నీ వచ్చేసి 1000 షేర్స్ అయితే బై చేస్తాడు. ఇక్కడ బన్నీ మాత్రం ఓన్లీ 200 షేర్స్ బై చేస్తాడు. ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ పాటించాడు కాబట్టి. అతను స్టాప్ లాస్ వచ్చేసి 140 రూపీస్ పెట్టాలి. అంటే 145 బై చేస్తాడు, 140 స్టాప్ లాస్ పెట్టాడు అనమాట. 5 పాయింట్ స్టాప్ లాస్ పెట్టాడు కాబట్టి ఓన్లీ 200 షేర్స్ మాత్రమే బై చేస్తాడు. కానీ సన్నీ మాత్రం ఎటువంటి రిస్క్ మేనేజ్మెంట్ చేయలేదు కాబట్టి అతనికి ఎంత ఇష్టం ఉంటే అంత షేర్స్ బై చేసేస్తాడు. ఇప్పుడు మీరు గమనిస్తే గనక, సో వీళ్ళు యాక్చువల్ గా స్టాక్ ప్రైస్ అనేది పైకి వెళ్తుందని చెప్పేసి బై చేస్తారనమాట. కానీ స్టాక్ ప్రైస్ కిందకి రావడం స్టార్ట్ చేసింది. బన్నీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో బన్నీకి ఈ ట్రేడ్ లో 1000 రూపీస్ లాస్ వచ్చింది అనమాట. కానీ సన్నీకి మాత్రం ఇంకా ట్రేడ్ అలాగే ఉంది, ఎందుకంటే స్టాప్ లాస్ ఇవ్వలేదు కాబట్టి. 2000, 3000, 4000, 5000 ఈ విధంగా లాస్ అయితే చూపిస్తుంది సన్నీ. కానీ ఇంతవరకు ఎగ్జిట్ అయితే అవ్వలేదు. సో అతని ఒపీనియన్ లో ఏంటంటే స్టాక్ ఎంత పడినా సరే మళ్ళీ పైకి వెళ్తుంది, ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. సో ఫైనల్ గా 10,000 వచ్చినప్పుడు అతనికి భయం వేసేసి అప్పుడు ఎగ్జిట్ అయ్యాడు అనమాట. 10,000 రూపీస్ లాస్ లో ఉన్నప్పుడు. సో ఓవరాల్ గా ఈ ట్రేడ్ లో బన్నీకేమో 1000 రూపీస్ లాస్ వస్తే సన్నీకేమో 10,000 రూపీస్ లాస్ వచ్చింది. ఒకవేళ వీరిద్దరు కూడా ఇదే విధంగా ట్రేడింగ్ కంటిన్యూ చేస్తే గనక 10 ట్రేడ్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ 10 ట్రేడ్స్ లో లాస్ వస్తే గనక, సో బన్నీకేమో 10,000 రూపీస్ లాస్ వస్తుంది 10 ట్రేడ్స్ కాబట్టి. ఒక ట్రేడ్ కి 1000 రూపీస్ లాస్ కాబట్టి, సో 1000 into 10,000 రూపీస్ లాస్ వస్తుంది. కానీ సన్నీకి ఇక్కడ చూడండి 1 lakh రూపీస్ లాస్ అన్నమాట. అతను ఏదైతే ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి అమౌంట్ తెచ్చుకున్నాడో అమౌంట్ మొత్తం ఎగిరిపోయింది. ఈ 10 ట్రేడ్స్ లో నేను నేర్చుకున్నాను, మంచి సెటప్ నాకు దొరికింది, నేను ఇంకా మంచి ట్రేడ్స్ తీసుకుంటాను అని అనుకున్నా కూడా, సన్నీ అనుకున్నా కూడా డబ్బులు లేవు అతని దగ్గర. సో ఇది పాయింట్. బన్నీ లాగా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంటే సన్నీ కూడా ఇప్పటికి సన్నీ దగ్గర డబ్బులు అయితే ఉండేది. ఇప్పుడు చూడండి బన్నీ దగ్గర ఇంకా 90,000 రూపీస్ అయితే ఉంది. అతను ఇంకా ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము కరెక్ట్ గా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తే కనుక, అంటే 1:2 తీసుకుంటే కనుక, రిస్క్ వచ్చేసి 1 రూపీ, రివార్డ్ వచ్చేసి 2 రూపీస్. అంటే రిస్క్ మనము ఒక 1000 రూపీస్ పెడితే గనక రివార్డ్ మనము 2000 రూపీస్ తీసుకోవాలి. ఆ విధంగా అనమాట. అది మినిమం. మనం 1:3 కూడా తీసుకోవచ్చు, 1:3 తీసుకోవచ్చు, 1:4 తీసుకోవచ్చు. ఇంకా మనకి ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో మినిమం అయితే 1:2 అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 100 ట్రేడ్స్ తీసుకుందాం అనుకుందాం. సో ఈ 100 ట్రేడ్స్ కూడా మనకు సక్సెస్ఫుల్ కావు కదా, కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. సో ఈ 100 ట్రేడ్స్ లో ఒక 40 ట్రేడ్స్ మాత్రమే మనం విన్ చేస్తాం. రిమైనింగ్ 60 ట్రేడ్స్ మనం లాస్ అయ్యాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. సో ఎప్పుడైతే మనం విన్ చేస్తామో ప్రతి ట్రేడ్ అప్పుడు మనకు 2000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో మనం ఓన్లీ 40 ట్రేడ్స్ విన్ చేసాం కాబట్టి 40 into 2000, 80,000 రూపీస్ మీకు ప్రాఫిట్ అనమాట. సో రిమైనింగ్ 60 మనం లాస్ అయ్యాం కాబట్టి 60 into 1000, 60,000 లాస్ వచ్చింది. సో 80,000 ప్రాఫిట్, 60,000 లాస్ తీసేస్తే ఇంకా మీకు 20,000 ప్రాఫిట్ అయితే ఉంటుంది మీరు 100 ట్రేడ్స్ తీసుకున్న తర్వాత. సో ఈ 20,000 లో ఇంకా మీరు ఒక 5,000 ట్యాక్స్ తీసేసండి, 15,000 ప్రాఫిట్ అన్నమాట. ఒకవేళ మీరు గనక ఈ 100 ట్రేడ్స్ 1 month లో తీసుకుంటే గనక, ఆ 1 month లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి 1 lakh రూపీస్ కి
15,000 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది. ఇది మనకు బ్యాంక్ లో కూడా రాదనమాట. ఇది జస్ట్ బికాస్ ఆఫ్ రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయడం ద్వారా. మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఓన్లీ మీరు అవుట్ ఆఫ్ 100 ట్రేడ్స్ 40 ట్రేడ్స్ విన్ అయినా సరే మీకు ప్రాఫిట్ లోనే ఉంటుంది. జస్ట్ మీరు 40% ట్రేడ్స్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలంతే. 100% ట్రేడ్ సక్సెస్ఫుల్ కానవసరం లేదు. ఆ 40% కూడా మీరు కాకపోతే ఇంక ట్రేడింగ్ చేయడం వేస్ట్ అనమాట. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించి. అట్ ప్రెసెంట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది పాటిస్తున్నారు లేదా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో అది కూడా మీరు కామెంట్ చేయండి.